సార్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది సార్. చెప్పు. సో చాలా మంది చిట్ ఫండ్స్ అనేవి ఇలా రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు విలేజెస్ లో కావచ్చు, కమ్యూనిటీస్ లో కావచ్చు, అంటే ఇండియాలో ఎప్పటి నుంచో వస్తుంది. బట్ ఇలా చిట్ ఫండ్స్ లో మనం అంటే ఎవరైతే కమ్యూనిటీస్ లో రన్ చేస్తున్నారో అక్కడ మనం నమ్మి డబ్బులు పెట్టచ్చా? ఎందుకంటే చిట్ ఫండ్స్ అంటే బేసిక్ గా స్కామ్స్, కొన్ని భయాలు అయితే అందరికీ ఉన్నాయి. అది మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా తప్పకుండా. విష్ణు, చిట్ ఫండ్స్ అనేది కొత్తదేం కాదు, యాక్చువల్గా కొన్ని వేల సంవత్సరాలు ఇంకా ఉంది చిట్ ఫండ్స్ అనేది. కాకపోతే ఇందులో మెయిన్గా వచ్చేసి మనకి రిజిస్టర్డ్ అలాగే అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటాము. రిజిస్టర్డ్. సో చిట్ ఫండ్స్ యాక్ట్ ఉంది విష్ణు, 1982 చిట్ ఫండ్ యాక్ట్ అంటాం అనమాట. ఓకే, ఇది స్టేట్ గవర్నమెంట్ యాక్ట్. ఈచ్ స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి ఒక యాక్ట్ ఉంటుంది, లైక్ కేరళకు ఒక యాక్ట్ ఉంటుంది, కర్ణాటక యాక్ట్ ఉంటుంది. సో ఇది స్టేట్ అండర్లో వచ్చే యాక్ట్ అనమాట. సో ఇది బేసిక్గా చిట్ ఫండ్స్ రన్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఆర్గనైజర్కి. అదేవిధంగా ఎవరైతే చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకే హెల్ప్ అవుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది, అలాగే అకౌంటబిలిటీ ఉంటుంది. అలాగే లైక్ ఏమైనా ఒక ట్రస్ట్ క్రియేట్ అవుతుంది, అంటే రిజిస్టర్ అవుతుంది కాబట్టి, యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి, సో లీగల్ గా ఉంటుంది అనమాట. ఈ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళకి గైడ్ లైన్స్ ఏమైనా ఉంటాయా ఫాలో అవ్వాల్సినవి? 100%. బేసిక్ గా లీగల్ గా ఒక కంపెనీ రిజిస్టర్ అవుతుందంటే వాళ్ళు బేసిక్ గా అన్ని ఫాలో అవుతుంటారు, అండ్ వాళ్ళకి ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా డిస్ప్లే చేయాల్సి వస్తుంది ఆడియన్స్. ఇప్పుడు ఎవరైతే చిట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ పాస్ట్ హిస్టరీ మొత్తం వాళ్ళు డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ రికార్డ్ అయితే మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇది చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాదు, చిట్ ఫండ్ రన్ చేసిన వాళ్ళకి కూడా, ఆర్గనైజర్ కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో నన్ను అడిగితే ఆర్గనైజ్ చిట్ ఫండ్సే 100% సూటబుల్ అనమాట. సో ఎక్కడైతే రిజిస్టర్ ఉంటాయో అక్కడే మనం ఇన్వెస్ట్ చేయాలి. అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో మనం అమౌంట్ అనేది, ఎందుకంటే ఏమవుతుందంటే ఈ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో మనం మామూలుగా వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, కార్ ఉంది, ఇలా అనుకొని ఇన్వెస్ట్ చేస్తాము. వాళ్ళ రియల్ ఎస్టేట్ వచ్చేసి ఇంకొకరి పేరు పైన ఉంటుంది, కార్ ఇంకొకరి పేరు పైన ఉంటుంది. సో ఒకవేళ ఆ చిట్ రన్ చేస్తున్న పర్సన్ మోస్ట్లీ జరగదు. ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ చనిపోయినా కూడా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు యాక్చువల్గా. సో మామూలుగా ఇలాంటి చిట్ ఫండ్స్లో ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు ఫస్ట్లో ఈజీగా పే చేస్తారు. అంటే ఫస్ట్ చిట్ మేబీ వాళ్ళు 1 lakh రూపీస్ చిట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత 2 lakh 3 lakh అగ్రెసివ్గా 20 lakh 30 lakh 50 lakh వరకు వెళ్తారు అనమాట. సో అప్పుడు 100 మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా మనీ మేనేజ్ చేయకపోతే ఇక్కడ ఎక్కడ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని మిస్మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే ఎవరైతే చిట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆన్ టైం కలెక్ట్ చేసుకోలేకపోయినా, ఎందుకంటే కలెక్ట్ చేసుకోకపోయినా వీళ్ళకి ఆన్ టైం కట్టాల్సి వస్తుంది కాబట్టి, సో ఆ విధంగా మిస్మేనేజ్మెంట్ జరిగిందంటే లాస్ అయిపోతారు అనమాట. సో దానివల్ల సో ఈ నాన్ రిజిస్టర్డ్ ఫండ్స్ అంత సూటబుల్ కాదు. చాలా మంది ఇలాగే మోసపోతుంటారు. అంటే వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, ఓన్ కార్ ఉంది, గ్రాండ్గా వాళ్ళకి మొన్ననే 20 lakh రూపీస్ ఖర్చు పెట్టి వాళ్ళ కూతురు పెళ్లి చేశారు. ఇలా గ్రాండ్గా వాళ్ళు బయట వాళ్ళు బాగా కనపడుతుంటారు, ఇన్సైడ్ ఫినాన్షియల్గా అంత వీక్గా అంత స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. సో అవుట్ సైడ్ వాళ్ళ అపిరెన్స్ చూసి మనం ఇన్వెస్ట్ చేయకూడదు, ఫినాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నది చూసి. అది మనకి రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ అన్రిజిస్టర్డ్ ఫండ్ లో వాళ్ళు మిగతా వాళ్ళకి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత డెట్స్ ఉన్నాయి అవంతా తెలియదు అనమాట. సో అందుకోసము ఆల్వేస్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేది సూటబుల్. ఈ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో ఇంకొంతమంది నేను చూస్తూ ఉంటాను, అంటే న్యూస్ లో కూడా వస్తుంటుంది, గ్యారంటీ రిటర్న్స్ అనగానే పాపం చాలా మంది మోసపోయి ఇన్వెస్ట్ చేస్తుంటారు. చిట్ ఫండ్స్ లో గ్యారంటీ రిటర్న్స్ అనే కాన్సెప్టే లేదు విష్ణు. అలాంటి కాన్సెప్టే లేదనమాట. అలాంటి అస్సలు కాన్సెప్ట్ ఉండదు. సో బేసిక్ గా ఆ ఆక్షన్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే మనకి రిటర్న్స్ వస్తుంది అనమాట. సో మనం చూసాం కదా, లైక్ మొదటి మంతే 5,000 రూపీస్ కడతాము, 1,750 మనకి డివిడెండ్ వస్తుంది. బిగ్ అమౌంట్ అది, 40%, ఆల్మోస్ట్ 35% ప్రాఫిట్. బట్ సెకండ్ మంత్ మేబీ 1,600 రావచ్చు, థర్డ్ మంత్ 1,500 రావచ్చు. ఆ విధంగా డివిడెండ్ వస్తూ ఉంటుంది. చిట్ ఫండ్స్ ద్వారా చాలా మంది వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకుని ఉన్నారనమాట. ఎందుకంటే నేను యాక్చువల్గా రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ బెంగళూరులో మా అంకుల్, తన యాక్చువల్గా సివిల్ కాంట్రాక్టరు, ఎప్పుడు పనులు వర్క్ చేపిస్తూ ఉంటారు. తనకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 1 week లేకుంటే మ్యాక్సిమం 1 month వర్క్ చేసి పని మానేస్తుంటారు అనమాట. తను ఎప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు, పరమేష్ ఈ పని వాళ్ళతో చాలా ప్రాబ్లంగా ఉంది, 1 week లేకుంటే మ్యాక్సిమం 1 month పని చేస్తారు, డబ్బులు ఒక 5,000 10,000 సంపాదిస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ పనికి వస్తారు. సో దీనివల్ల పని ఇబ్బందిగా ఉంది. సో ఏం చెప్పానంటే, మామ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి దగ్గర చీటీ స్టార్ట్ చేయించండి, సో మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, వాళ్ళకి వచ్చే ఆ డబ్బుల్ని మీరే ఒక 80% లేకుంటే 70% చీటీ కోసమే కట్టండి. అది ఆ విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయండి. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే వాడికి 5,000 రూపాయలు కట్టడం అనేది చాలా
ఈజీ అవుతుంది. ఈజీ. ఓకే. సో తను 5,000 రూపాయలు కడుతున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా కట్టాలి కాబట్టి పని చేస్తాడనమాట. ఓకే. సో ఆ చీటీ కంప్లీట్ అయిన తర్వాత బల్క్ అమౌంట్ 1 lakh 2 lakh బల్క్ అమౌంట్ వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది, తనకు కూడా పనికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ దానివల్ల తనకు చాలా హెల్ప్ అయింది. చాలా మంది చెప్పింది యాక్చువల్ బాగుంది, ఎందుకంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా మీరు కలిగిస్తారు. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు కానీ ఆ ఉద్దేశం ఇద్దరికి విన్ విన్ అనమాట. తనకి లైక్ ఏమైనా పని వాళ్ళతో ఇబ్బంది ఉండదు, వాళ్ళకు కూడా ఒకసారి లంసమ్ అమౌంట్ 1 lakh 2 lakh వస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా చిట్ ఫండ్స్ లో మనము మంచి వేళ చూస్తే మంచి లాభాలే ఉన్నాయన్నమాట. కాకపోతే మనము ఈ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో బయట వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది, వాళ్ళకి కార్ ఉంది, ఈ విధంగానే మోసపోతున్నారు. ఇన్ఫాక్ట్ విష్ణు, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. 2015 ఇట్స్ బీన్ 10 years. నాకు వచ్చే అమౌంట్లో ఆల్మోస్ట్ ఒక డీసెంట్ అమౌంట్, అంటే 20,000 రూపీస్ నేను చిట్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను. 20,000 రూపీస్ అంటే 2 lakh చిట్స్, 4 lakh రూపీస్ నేను 4 lakh రూపీస్ చిట్స్ 2 కడతా ఉంటాను అనమాట. ఓకే. సో అది కూడా మా ఇంటి దగ్గరే వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్ అంటే అప్పట్లో బెంగళూరులో ఓన్ హౌస్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అనేసి ఒక ఇదన్నమాట. నేనేంటంటే నా మైండ్ సెట్ ఏంటంటే లాస్ట్ లో తీసుకున్నాంలే, ఒకసారి అమౌంట్ వస్తుంది, ఫుల్ అమౌంట్ రౌండ్ ఫిగర్ వస్తుంది, 4 lakh వస్తుంది, ఓన్లీ వాళ్ళు కమిషన్ పట్టుకొని మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ నాకు 3,80,000 దాకా వస్తుంది. ఆ విధంగా ఉండింది అనమాట ప్లాన్. సో లాస్ట్ ఇంకా 2 months ఉంది, అప్పుడు ఛాన్స్ ఉంది. ఆ టైంలో వేరే వాళ్ళు నాకు కావాలని చెప్పి తీసుకున్నారు అనమాట. ఇంకా సీట్స్ ఓకే, నాకు లాస్ట్ మంత్కి వస్తుంది, ఓన్లీ నాకు కట్టకుండా వెళ్ళిపోయారు. సో అంటే నాది ఆల్మోస్ట్ 2 years సేవింగ్స్, అది 4 lakh, నా 2 years సేవింగ్స్. ఇంకా 4 lakh రూపీస్ నాకు వస్తుంది అంటే నేను ఇన్వెస్ట్ చేసింది ఓకే, 2 years తర్వాత 4 lakh వస్తుంది, దాన్ని సోన్స్ పర్పస్కి యూజ్ చేద్దాము అనుకొని ప్రతి మంత్ అన్ని కాంప్రమైజ్, అన్ని కమిట్మెంట్స్ అడ్జస్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ పే చేయమంటే, ఇన్ఫాక్ట్ విష్ణు నాకు శాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ 10th వచ్చేది అనమాట. ఓకే. సో చీటీ కూడా 10th ఉండేది. ఆ రోజే ఇంకా శాలరీ ఒక 6 o'clock 7 o'clock పడగానే నైట్ ఈవినింగ్, సో ఇంకా చివరి ఏటీఎంలో నేను ఆ 20,000 రూపీస్ విత్డ్రా చేసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి పోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చీటీ డబ్బులు కట్టేసి తర్వాత మా ఇంటికి వెళ్ళేవాడిని. ఓకే. సో ఆ విధంగా పొదుపు చేసిన అమౌంట్ ఒకసారి రాకపోయే కొందరికి చాలా ఫీల్ అయ్యాను, చాలా డిప్రెస్ అయిపోయాను. అంటే ఒక 20,000 అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్రెషర్ సాలరీ మీరు ఎవ్రీ మంత్ కట్టడం అంటే అది కూడా వన్ టైం ఏదో వచ్చింది పోయింది అనుకుంటే పర్లేదు, కానీ ఎవ్రీ మంత్ మనం కష్టపడి సేవ్ చేస్తాము, దానికంటూ ఒక డ్రీమ్ అనేది ఒక బిల్డ్ చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ అది నేను మా సిస్టర్ మ్యారేజ్ కోసం అనుకొని పొదుపు చేస్తా ఉంటాను. ఎవ్రీథింగ్ తారుమారు అయిపోయింది. అంటే మనకి 4 lakh స్మాల్ అమౌంట్ కనిపించచ్చు, కానీ నాకు ఆ టైంలో 4 lakh అనేది హ్యూజ్ మనీ అండ్ కమిట్మెంట్ వాజ్ దేర్. అలా జరిగితే ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే, సో రిజిస్టర్డ్ చిట్ ఫండ్ చూసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆడియన్స్ చూస్తున్నారు కదా, సో మీలో కూడా చాలా మందికి చిట్ ఫండ్స్ అంటే భయం ఉండొచ్చు. బట్ సార్ చెప్పినట్లు మీరు కనుక చిట్ ఫండ్స్, అదే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీకైతే రిస్క్ అనేది అసలు ఉండదు. అదే మీరు కనుక ఎవరన్నా చెప్పిన మాటలు నమ్మి, లేకపోతే ప్రాపర్టీ ఉందనో, లేకపోతే గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామనో చెప్తే అలాంటి చోట్ల మీరు అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే అది అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిట్ ఫండ్స్ మీద నాకు ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు టైప్స్ ఆఫ్ చిట్ ఫండ్స్ కవర్ చేశారు, అలానే రిజిస్టర్డ్ అంటే ఏంటి, అన్రిజిస్టర్డ్ అంటే ఏంటి, ఇలా చిట్ ఫండ్స్ లో ప్రతిదీ అయితే కవర్ చేశారు. సో మా ఆడియన్స్ తరపున కూడా ఇంకొక 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో మీరు వాటిని అయితే ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ చిట్ ఫండ్స్ అనేది అంటే ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్రెషర్ అంటే రీసెంట్ గా జాబ్ జాయిన్ అంటారు, అలాంటి ఫ్రెషర్స్ కి హెల్ప్ అవుతుందా ఇలాంటి చిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది? అంటే ఒక డిసిప్లిన్ అప్రోచ్ ఏమైనా వస్తుందా వాళ్ళకి? ఖచ్చితంగా విష్ణు, లైక్ ఐ మీన్ మామూలుగా చాలా మందికి ఫస్ట్ 1 lakh, ఫస్ట్ 5 lakh, ఫస్ట్ 10 lakh ఇది ప్రతి ఒక్కరు డ్రీమ్ అనమాట. ఓకే. సో అది అచీవ్ చేయడానికి ఇది మంచిగానే డెఫినెట్గా మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకటి మనము డిసిప్లిన్ గా ఉంటాము, అంటే మనకు వచ్చే శాలరీలో సర్టెన్ పోర్షన్ గ్యారంటీగా 20% 30% సేవింగ్ చేస్తున్నాము అనే ఉంటుంది అనమాట. అండ్ వన్స్ మన దగ్గర ఆ 5 lakh 10 lakh లంసమ్ అమౌంట్ ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి లైక్ ఐ మీన్ కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళకి, ఇన్ఫాక్ట్ లైక్ ఐ మీన్ బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకుంటే ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరికీ చిట్ ఫండ్స్ మంచిగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ సజెషన్ ఏంటంటే వాళ్ళకి ఎంత స్తోమత ఉంటుందో అంతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ లోనే ఎక్కువ అమౌంట్ కావాలి అంటే ఫస్ట్ లోనే ఆక్షన్ లో తీసుకోవాలనేసి వాళ్ళకి అంత స్తోమత లేకున్నా కూడా, కానీ చాలా మంది చేసేది ఏంటంటే సడన్ గా నాకు 5 lakh రూపీస్ అమౌంట్ కావాలి,
అనుకుంటారనమాట. 5 లాక్ రూపీస్ చిట్కి మామూలుగా ఒక 25,000 రూపీస్ ఉంటుంది పర్ మంత్. వాళ్ళకి 25,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్, వాళ్ళ రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. కాకపోతే వాళ్ళకి 5 లాక్ రూపీస్ కావాలి, 1 లాక్ రూపీస్ పోయినా కూడా కానీ అట్లీస్ట్ 4 లాక్ రూపీస్ కావాలి, ఆ విధంగా అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 లాక్ వస్తుంది కదా, అదే డబ్బులు ఇంకా మళ్ళీ చిట్టి కూడా కడుతుంటారు అనమాట. అది రాంగ్. మనకి రెగ్యులర్ గా అంత ఇన్కమ్ ఉండాలి. ఏదో సడన్ గా నాకు ఇప్పుడు కూతురు మ్యారేజ్ ఉంది 5 లాక్ కావాలి, ఏదో విధంగా మళ్ళీ చూసుకుని అనేసి కట్టేసి తర్వాత వాళ్ళు కట్టలేకపోతారు అనమాట. మనకి ఎంత స్తోమత ఉందో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. సిటీ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఏదైనా బిజినెస్ పర్పస్ యూజ్ చేయాలి, కానీ అదే డబ్బుల్ని యూజ్ చేసి మళ్ళీ చీటీగా వాడకూడదు అనమాట. అది రాంగ్. అదే నా నుండి ఉన్న మేజర్ సజెషన్. అలా అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ స్తోమత ప్రకారం స్టార్ట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తున్నట్లయితే కంపల్సరీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అంతే కదా విష్ణు. ఇప్పుడు చాలా మంది ఏదో ఒక చిన్న ప్రాపర్టీ కొనాలి, లేకపోతే సడన్ గా అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది అనేసి వాళ్ళకి అంత స్తోమత ఉండదు. అప్పుడు సడన్ గా 10 లాక్ రూపీస్ చీటీ స్టార్ట్ చేస్తారు. 10 లాక్ అంటే మామూలుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 రూపాయలు కట్టాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ 2 months ఎలా వాళ్ళకి ఒక 9 లాక్ 8 లాక్ వచ్చి ఉంటుంది, అందులోనే యూజ్ చేసి కట్టేస్తారు. మ్యారేజ్ కి మిగతా అమౌంట్ మ్యారేజ్ కి యూజ్ చేస్తారు. తర్వాత ఎవ్రీ మంత్ 50తో ఏ విధంగా కడతారు. సో ఎవరికైతే అంత స్తోమత ఉంటుందో దాని ప్రకారము కట్టగలగాలి. అండ్ చీట్ డబ్బులు యూజ్ చేసి ఏదైనా బిజినెస్ పర్పస్ ఆ విధంగా యూజ్ చేసి దానివల్ల వాళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీ పెంచుకుంటే చాలా మంచిది అనమాట. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది క్రెడిట్ కార్డ్ మినిమం బిల్స్ కడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డ్ మీకు తెలిసి ఉంటుంది, మినిమం బిల్ అంటే ఓన్లీ ఇంట్రెస్టే పే చేస్తారు. 4% పర్ మంత్, 5% పర్ మంత్ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ అంతా ఉంటుంది. సో 1 లాక్ రూపీస్ అంటే మినిమం గ్యారంటీ 1 లాక్ అవుట్ స్టాండింగ్ అంటే 4,000 to 5,000 రూపీస్ మినిమం బిల్ ఉంటుంది అనమాట. సో అలా 60% కట్టడం కంటే ఇలా చిట్టెత్తుకొని కట్టేసి తర్వాత ఎవ్రీ మంత్ పే చేయడం బెటర్. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్పినట్టు సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్. సో ఈవెన్ దో వాళ్ళు అమౌంట్ కావాలన్నప్పుడు తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సేవ్ అవుతుంది అండ్ వాళ్ళకి కావాల్సినప్పుడు అమౌంట్ కూడా వస్తుంది. చూడు విష్ణు, మామూలుగా 1 లాక్ రూపీస్ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఉందనుకో, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. సో 1 లాక్ రూపీస్ ఉందంటే అవుట్ స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ 1 లాక్ ఉందంటే, సో వాళ్ళు మామూలుగా 4 to 5% ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. 4,800 నుండి 6,000 దాకా ఎవ్రీ మంత్ వాళ్ళు మినిమం బ్యాలెన్స్ కడతారనమాట, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో అంత అమౌంట్ కట్టకుండా చీటీ తీసుకొని సో మంత్లీ కట్టేసామంటే సో క్లియర్ అయిపోతుంది, హెడేక్ ఉండదు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈఎంఐ ఇది బెస్ట్ అంటారు. 100% బెస్ట్. ఎందుకంటే అక్కడ 48% పే చేయడం కంటే ఇక్కడ 12% కదా, అంతే కదా ప్రాపర్గా యూజ్ చేస్తే. అక్కడ మళ్ళీ వాళ్ళు జిఎస్టీ యాడ్ చేసి మరి కట్టాలి. ఎగ్జాక్ట్లీ. అంటే రైట్ వేలో మనం కన్నా యూజ్ చేయగలిగితే చిట్ ఫండ్స్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఏంటంటే రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ చూస్ చేసుకోవాలి, ఆ వచ్చిన డబ్బుల్ని రైట్ వేలో మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్. ఇంకొక లాస్ట్ డౌట్ ఇది, అంటే ఫినాన్షియల్ పర్స్పెక్టివ్ లో నాకున్న చిన్న డౌట్. సో ఇందాక మనం అనుకున్నాం వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని బట్టి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎక్కువ కాసుపడి కొంతమంది బిగినర్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ లో స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దానికంటే చిట్ ఫండ్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు కదా. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడము మనకి నాలెడ్జ్ ప్రకారం అనమాట. అంటే మనకి వితౌట్ నాలెడ్జ్ మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే మన పోర్ట్ఫోలియో మనం డైవర్సిఫై చేసుకోవాలి. మనకి నాలెడ్జ్ ఉందనుకోండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏదో ఉంటారు కదా, సరస్వతి లేకుండా లక్ష్మి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఓన్లీ సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. అంటే మనకి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంటే, సరస్వతి ఉంటే నాలెడ్జ్, సరస్వతి ఉంటే లక్ష్మి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సరస్వతి లేకుండా ఒకటేసారి లక్ష్మి ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ అయిపోతాం. సో ఆ విధంగా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. పూర్తిగా నేర్చుకొని ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ అగైన్ 2 types ఉంది, ఇన్వెస్ట్మెంట్ అగైన్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంత అడ్వైజబుల్ కాదు, ఓన్లీ ఎక్స్పర్ట్స్ చేయాలి. బట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు, అది కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. బట్ ఐ మీన్ వితౌట్ నాలెడ్జ్ ఉంటే, ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే చిట్స్ ఇన్వెస్ట్ చేయడం చాలా అడ్వైజబుల్. సో బేసిక్ గా చిట్ ఫండ్స్ లో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆల్మోస్ట్ అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ ఐ మీన్ ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో, కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఎవరికైతే కంటిన్యూస్ గా రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదనమాట చిట్ ఫండ్స్ గురించి. వన్ మోర్ టైమ్ సార్, చాలా థ్యాంక్స్. మీరు మీ టైం అంతా మా కోసం, మై ప్లెజర్ విష్ణు. అండ్ మా వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ అన్నిటిని కూడా మీరు క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేసాం చిట్ ఫండ్స్ గురించి. సో ఇది ఒక మాస్టర్ క్లాస్ విత్ చిట్ ఫండ్స్ అని కూడా చెప్పవచ్చు నన్ను అడిగితే. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. థ్యాంక్ యూ. సో అదండి చిట్ ఫండ్స్ గురించి వీడియో. సో మీకున్నటువంటి అన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ అయిన అనుకుంటున్నాను. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా
మీరు ఈ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ షేర్ చేయండి. అలానే మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.